ఒక్క టీఎంసీ ఎంఎండి ఎల్ఎండి కోదాడ వరకు ఉండేటువంటి ఆయకట్టు మనం సంపూర్ణంగా వాడుకుంటాం అధ్యక్ష. వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి మన పాలేరు నియోజకవర్గం ప్రాంతం కావచ్చు, పుష్కలమైన నీళ్లు వస్తాయి అధ్యక్ష. చాలా శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో దాని కింద నీళ్లు లేని డెత్ వల్ల కట్టలు తెగొట్టుడు, తూములు తెగొట్టుడు, ఆ ఓటీలన్నీ తెగొట్టుడు, సెటల్ రావట్టుడు చేసిండ్రు. అట్లా కాకుండా దయచేసి మీకు ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం. మొట్టమొదటి ఛార్జే అద్భుతమైన ఫలితం ఇప్పుడు తోటపల్లి ప్రాంతంలో వస్తూ ఉంది అధ్యక్ష. సిపిఐ సెక్రటరీ వెంకటరెడ్డి గారు మమ్మల్ని విమర్శిస్తూ ఉండ్రి. వారి స్వగ్రామానికి నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. మన రేగొండ అది హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా అత్యంత కరువు ప్రాంతం అధ్యక్ష. చిగురుమామిడి మండలంలో అక్కడ నీళ్లు వచ్చేసి ఊహించలేదు అధ్యక్ష. అది మా పక్క సిద్దిపేటకు గజ్వేల్ పక్కనే ఉంటుంది అధ్యక్ష, తగులుకునే ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది. వెంకటరెడ్డి గారు కూడా సిపిఐ సెక్రటరీ గారు కూడా వెళ్ళి ఈ పని మాత్రం మంచిగా చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన పూలు వేసి వాళ్ళ నెత్తి మీద నీళ్లు చల్లుకొని వాళ్ళ గ్రామస్తులతోని పూలు పండ్లు వేసి అయ్యగారికి దండం పెట్టి వచ్చింది అధ్యక్షుడు. అంటే మంచి జరిగినప్పుడు మంచి ప్రశంసిస్తారు అధ్యక్ష. మేము మంచి పని చేసినాం. వాళ్ళకి అర్థం కాక మమ్మల్ని కొంత నిందించారు. ఇప్పుడు విరమించుకున్నారు. దానికి సంతోషం. వెంకటరెడ్డి గారు నేను అభినందిస్తున్నా. వారు ఇస్తే మమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే మేము సంతోషం, ఇంకా మంచి పనులు కూడా చేస్తాం. ఇంకా మంచి లాభాలు జరిగితే వారి కళ్ళ ముందుకి వస్తాయి. అట్లనే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టి ఇప్పుడు డోకా లేకుండా అయిపోయినాం అధ్యక్ష. ముదోల్ తాలూకా, నిర్మల్ తాలూకా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. విద్యాసాగర్ గారు లాగా ఇంకా జరంత ఆయకట్టు పెంచాలి, మనం విఠలరెడ్డి గారు కలిసి మాకు ఇంకా జరంత చేయాలి, గడ్డెనవాగు నింపాలి, గడ్డెనవాగు ప్రాజెక్ట్ నింపాలి. తప్పులేదు అధ్యక్ష, వారు అడిగిన దానిలో తప్పులేదు. అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు కాబట్టి విఠలరెడ్డి గారు అడిగిండ్రు, అక్కడ ఇబ్బంది లేదు. అట్లనే కడెం ప్రాజెక్ట్ స్టెబిలైజ్ చేయడానికి కూడా కుప్టి అని ఒక ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. 100% దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా ఆదిలాబాద్లో మనకు వర్షపాతం ఉంది, భగవంతుడు ఇచ్చింది, అది సస్యశ్యామలం అయిపోతుంది. దాని వనరులు దానికే కొంచెం టైఅప్ చేసి ఇక్కడ కుప్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆయకట్టు అంతా మళ్ళొకసారి మంత్రులు ఎమ్మెల్యేలతో కూర్చొని రివ్యూ చేసి ఉత్తర ఆదిలాబాద్, తూర్పు ఆదిలాబాద్లో ఉన్నటువంటి తమ్మిడి అట్టి వెంటనే టేకప్ చేసి అక్కడ కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. 2 లక్షల ఎకరాలకు. అది కూడా మనకు మంచిగా ఆ 148 మీటర్స్ ఏదైతే మహారాష్ట్రతో అగ్రిమెంట్ ఉందో దాంతోనే 40-45 టీఎంసీ నీళ్ళు అంటే 4 లక్షల ఎకరాల భార్యంత నీళ్ళు వస్తాయి. కాబట్టి అగ్రిమెంట్ కూడా మహారాష్ట్ర ఉంది కాబట్టి 148 కట్టి ఆ నీళ్ళను సద్వినియోగం పూర్తి స్థాయిలో ప్రస్తుత ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకే వాడతాం. వాళ్ళకు కూడా 2 లక్షల పైకి ఎకరాల నీళ్ళు కూడా ఇస్తాం. ఈ విధంగా గోదావరి బెల్ట్ అంతా కూడా అద్భుతమైనటువంటి సంబరాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కొద్దిగా రంది ఉన్నది ఇప్పటి వరకు ఓన్లీ సింగూరు, నిజాం సాగర్ అధ్యక్ష. ఈ సమస్య, ఈ క్రాప్ కోసం దీని తర్వాత తమ చాంబర్లోనే మీటింగ్ ఉంది. అది ఏం చేద్దాం, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అది ఆయన మిషన్ బయట ఉంది కూడా ఆయన కూడా మొదలుపెట్టింది పక్క వల్ల. మీరు కూడా రండి మీటింగ్ స్పీకర్ గారి చాంబర్కు. ఏం చేద్దాం, ఎట్లా ఎదుర్కొందాం ఆలోచన చేసి ప్రజలు, ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీలు స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. మరి చాలా మెదక్ జిల్లాలో ఒక 5-6 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మరి ఎట్లా చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కావాలి మరి పోతే డబ్బులు కానీ ప్రజలు మొత్తం రాష్ట్రం అంతా భగీరథ నీళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు మాత్రం బాధపడడం సమంజసం కాదు. కాబట్టి ఇప్పుడు తమ చాంబర్లో కూడా విషయం చూద్దాం అధ్యక్ష, పరిశీలన చేద్దాం, ఏం చేయాలని కూడా ఆలోచించుదాం. అట్లనే నిజామాబాద్లో కూడా దీని కింద ఇంకో ప్యాకేజ్ వస్తూ ఉంది అధ్యక్ష. ప్యాకేజ్ 21 and 22 కింద 2 లక్షల ఎకరాలకు అప్పుడు కొంత పైప్ ఇరిగేషన్ కూడా పెట్టినారు దానిలో. అది కూడా త్వరలోపలనే నేను ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుంటాను. తమతో పాటు తమ టైం కూడా తీసుకొని తమరు వచ్చిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబర్ మాసంలో తమరు బ్యాక్ వచ్చిన తర్వాత నిజామాబాద్కి పోయి అక్కడ స్పాట్లోనే ఎస్ఆర్ఎస్పీ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ సమావేశం పెట్టి ఆ ప్రతినిధులను పిలిచి ఈ ప్యాకేజ్ కూడా రివ్యూ చేసుకుందాం. వెరసి అధ్యక్ష, అప్పులు తెచ్చినామని అపప్రద మా మీద కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇవి సద్వినియోగం చేస్తున్నాం అధ్యక్ష. ఇవి మేము దుర్వినియోగం చేయడం లేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. వారికి నేను మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితులలో 44-45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. మన సింగూరు కలకల్లాడుతుంది, మన నిజాం సాగర్ కలకల్లాడుతుంది, బ్రహ్మాండమైనటువంటి పంటలు పండుతాయి. ఆ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా బాగా ఉంటుంది, అద్భుతం జరుగుతుంది. ఊహించిన రీతిలో పంప్ హౌజులు ప్రాజెక్టు కంప్లీట్ అయింది కాబట్టి చాలా విజయవంతంగా ఈ ప్రాజెక్టు ముందుకు పోతుంది అధ్యక్ష. విద్యాసాగర్ గారు మనవి చేసినట్టు టూరిజం గురించి నేను టూరిజం మినిస్టర్ గారు చెప్తున్నాను ఆల్రెడీ. వారితో మీరు చర్చ చేయండి. ఆ ప్రకారంగా ఆ ఎస్ఆర్ఎస్పీ దగ్గర నా సిఈ గారు కూడా నేను చెప్పిన అధ్యక్ష, స్థలం కూడా బహుశా వాళ్ళు చూసి పెట్టినారు, ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేసినారు. మంచి టూరిజం ప్యాకేజీని అక్కడ తీసుకొద్దాం, దాన్ని బాగా డెవలప్ చేసే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష.
question hour is over. Remaining question deemed to approved. Adjournment motions. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తాత్కాలిక వృత్తి వేతన సవరణ మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును బదులుగా పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచుటకై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలని కోరుతూ గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమ గారితో పాటు ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించమైంది అధ్యక్ష. స్టేట్మెంట్ బై చీఫ్ మినిస్టర్. I request the Honorable Chief Minister to make a statement now. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైంది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సూరుద్భావ సానుకూల వాతావరణం ఏర్పడింది. సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించడానికి ఈ పరిణామం దోహదపడింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్ టన్నులకు చేరుకున్నది. 2013-14 సంవత్సరంలో సింగరేణి సంస్థ 418 కోట్ల రూపాయల లాభం గడించింది. గడిచిన 5 ఏళ్లలో సింగరేణిలో లాభాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2018-19 సంవత్సరానికి 1765 కోట్ల రూపాయల గరిష్ట లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్లో సింగరేణిలో సాధిస్తున్న ప్రగతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా దక్షతకు ప్రతీకగా నిలుస్తున్నది. బొగ్గు గనుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో కోల్ ఇండియాతో పోలిస్తే తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ ఎంతో మెరుగ్గా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. సింగరేణి విజయ ప్రస్థానంలో ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతున్న కార్మికులదే అతి ముఖ్యమైన భూమిక అని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వసిస్తున్నది. అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడానికి కార్మికులు పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. జాతి సంపదను సృష్టించడానికి ప్రతినిత్యం మృత్యువుడిలోకి వెళ్లి వచ్చే సింగరేణి కార్మికులు చిందిస్తున్న స్వేదం దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల త్యాగనిరతికి ఏమాత్రం తీసిపోనిదని మా ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్నది. అందుకే సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నది. సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికి 13,554 రూపాయల చొప్పున మాత్రమే బోనస్ చెల్లించారు. గడచిన 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే బోనస్ను క్రమంగా పెంచుతూ వచ్చింది. 2017-18 సంవత్సరంలో లాభాల్లో 27% వాటాగా ఒక్కొక్క కార్మికుడికి 60,369 రూపాయలు చెల్లించింది. ఈసారి లాభాలలో వాటాను మరో శాతం అంటే 28% పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. లాభాల్లో వాటా పెంచడం వల్ల ప్రతి కార్మికుడికి 1,08,999 రూపాయల బోనస్ అందుతుంది. గత ఏడాది కన్నా 40,530 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.